హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 23 యొక్క అప్డేట్స్ చూద్దాము. ఈరోజు బిగ్ బాస్లో 4th వీక్ యొక్క నామినేషన్ జరిగినాయి. ఎవరెవరిని నామినేట్ చేశారో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఈరోజు నామినేషన్స్ టీమ్ వైజ్గా నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్మేట్స్ని 4 టీమ్స్గా డివైడ్ చేశారు. ఎవరెవరు అంటే భరణి టీం ఒకటి, పవన్ కళ్యాణ్ అండ్ తనూజ, సుమన్ శెట్టి వీళ్ళందరూ లీడర్స్ 4 టీమ్స్గా డివైడ్ చేశాడు. కెప్టెన్ డిమాండ్ పవన్ మాత్రం సంచాలకుగా ఉంటారు. ఒక్కొక్క టీంలో ఎవరెవరు ఉండాలో లీడర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లీడర్స్ వాళ్ళకి నచ్చిన మెంబర్స్ని వాళ్ళ టీంలో యాడ్ చేసుకున్నారు. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. ఎల్లో టీము అండ్ గ్రీన్ టీము, బ్లూ టీము అండ్ రెడ్ టీము, మొత్తము 4 టీమ్స్. ఈరోజు నామినేషన్ ఎలా జరిగిందంటే, ఇక్కడ ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఒక టాస్క్ ఆడాలి. అందులో ఫస్ట్ లూడో గేమ్ ఉంటుంది. ఆ లూడో గేమ్ ఆడే 4 టీమ్స్ లూడో గేమ్ ఆడి, లూడో గేమ్లో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటేమో నామినేట్, ఇంకోటి ప్లే టు నామినేట్ అని. ఎప్పుడైతే టీం మెంబర్స్ అక్కడికి రీచ్ అవుతారో నామినేట్కి ఇస్తే డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు ఆపోజిట్ టీమ్ని. నెక్స్ట్ ప్లే టు నామినేట్ అంటే వాళ్ళు ఆపోజిట్ టీంతో ప్లే ఆడి గెలిస్తేనే నామినేట్ చేయాలి. ఇప్పుడు ఆ 4 టీమ్స్ లూడో గేమ్ ఆడాలి. ఫస్ట్ ఆ లూడో గేమ్ ఆడటానికి డైస్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. నెక్స్ట్ కోన్లు కూడా ఉంటాయి. ఏ కలర్ టీమ్ కోన్లో ఆ కలర్ హోమ్లో ఉంటాయి. ప్రస్తుతానికి డైస్ వేసిన తర్వాత వచ్చే నెంబర్కి ఆ టీము మూవ్ అవుతుంది పాయింట్స్. ఇక్కడ ఈ గేమ్లో కెప్టెన్ డిమాండ్ పవన్ది కీ రోల్ అనమాట. ఆయనే డైస్ వేస్తాడు. డైస్ వేసిన తర్వాత ఏ టీంని ముందు మూవ్ చేయాలి, ఏ టీంని హోల్డ్లో పెట్టాలి, అంతా డిమాండ్ పవన్ ఇష్టము. అంతా అతని కంట్రోల్లో ఉంటుంది ఈ గేమ్ మొత్తము. నెక్స్ట్ ఇప్పుడు బజర్ మోగిన తర్వాత కెప్టెన్ ఫస్ట్ డైస్ వేస్తున్నాడు. డైస్ వేసిన తర్వాత ఫస్ట్ గేమ్లో 1 పడింది. 1 పడిన తర్వాత కెప్టెన్ వచ్చి రెడ్ టీంని మూవ్ కామని చెప్తాడు. రెడ్ టీం అంటే పవన్ కళ్యాణ్ టీము. ఆ పవన్ కళ్యాణ్ టీం వచ్చి లూడోలో 1 పడింది కాబట్టి ఒక స్టెప్ ముందుకు మూవ్ చేయాలి. కెప్టెన్ బజర్ మోగిన ప్రతిసారి డైస్ని రోల్ చేస్తాడు. ఆ రోల్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ని ఏదో ఒక టీంని మూవ్ చేయమని చెప్తాడు. ఫస్ట్ గేమ్లో డ్రైస్ వేస్తే 1 పడింది. ఇప్పుడు రెండోసారి డ్రైస్ వేస్తే 6 పడింది. ఇప్పుడు బ్లూ టీంని మూవ్ చేయమంటాడు కెప్టెను. బ్లూ టీం లీడర్ వచ్చి తనుజ వచ్చి ఆ లూడో గేమ్లో 6 పడింది కాబట్టి 6 పాయింట్స్ ముందు జరపాలి బ్లూ కలర్ కోన్ని. బ్లూ కలర్ టీం అంటే తనుజ టీము 6 పాయింట్స్ మూవ్ చేసేటప్పుడు వాళ్ళకి ప్లే టు నామినేట్ అనే బాక్స్ దగ్గర వాళ్ళ కోను ఆగిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా బ్లూ టీము ప్లే ఆడి ఆపోజిట్ టీంతో ఒక పర్సన్ని, ఓడిపోయిన టీం పర్సన్ని నామినేట్ చేయాలి. ఇప్పుడు బ్లూ టీం వచ్చి ఎల్లో టీంని ప్లేకి ఇన్వైట్ చేస్తుంది. ఇప్పుడు బ్లూ టీమ్ అండ్ ఎల్లో టీము ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్లో ఎవరు గెలిస్తే ఆ ఓడిపోయిన టీంలోంచి ఒక పర్సన్ని నామినేట్ చేయాలి. అది రూలు. బ్లూ టీమ్ అండ్ ఎల్లో టీమ్ ఆడిన గేమ్లో ఎల్లో టీము ఈజ్ ద విన్నర్. ఎల్లో టీం గెలిచింది కాబట్టి ఓడిపోయిన బ్లూ టీం నుంచి ఒక పర్సన్ని నామినేట్ చేయొచ్చు. ఎల్లో టీము బ్లూ టీం నుంచి రీతు చౌదరిని నామినేట్ చేస్తారు ఈ వారం. నెక్స్ట్ బజర్ మోగిన తర్వాత కెప్టెన్ డిమాండ్ పవన్ డైస్ వేస్తాడు. ఆ డైస్ వేసిన తర్వాత వచ్చిన నెంబర్ని ఎల్లో టీంని మూవ్ అవ్వమంటాడు. అప్పుడు ఎల్లో టీము లూడో గేమ్ ఆడితే ప్లే టు నామినేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎల్లో టీము గ్రీన్ టీంతో ప్లే ఆడటానికి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎల్లో టీమ్ అండ్ గ్రీన్ టీం మధ్య ఒక గేమ్ ఆడుతుంది. ఆ గేమ్లో గ్రీన్ టీం గెలుస్తుంది. ఇప్పుడు గెలిచిన గ్రీన్ టీము ఎల్లో టీం నుంచి ఒక పర్సన్ని నామినేట్ చేయాలి. గ్రీన్ టీం వాళ్ళు ఎల్లో టీం నుంచి ఫ్లోరాని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ బజర్ మోగిన తర్వాత కెప్టెన్ మళ్ళీ డైస్ వేస్తాడు. డైస్ వేసిన తర్వాత వచ్చిన నెంబర్ని గ్రీన్ టీమ్ని మూవ్ చేయమంటాడు. గ్రీన్ టీము మూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ప్లే టు నామినేట్ అనే ఆప్షన్ వస్తుంది లూడోలో. నెక్స్ట్ గ్రీన్ టీం వాళ్ళు ఎల్లో టీమ్ని గేమ్కి ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ గ్రీన్ టీం అండ్ ఎల్లో టీం ఆడిన గేమ్లో ఈసారి ఎల్లో టీం గెలుస్తుంది. ఎల్లో టీం మెంబర్స్ ఓడిపోయిన గ్రీన్ టీంలోంచి ఒక పర్సన్ని నామినేట్ చేయాలి. ఆ పర్సన్ ఎవరంటే సంజన నామినేట్ చేస్తారు ఎల్లో టీం వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ బజర్ మోగిన తర్వాత కెప్టెన్ మళ్ళీ డైస్ వేస్తాడు. ఆ వచ్చిన నెంబర్తో బ్లూ టీంని మూవ్ చేయమంటాడు. బ్లూ టీము ఆ లూడోలో మూవ్ చేస్తే బ్లూ టీంకి నామినేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు బ్లూ టీం వాళ్ళు హౌస్ మేట్స్ నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. ఇప్పుడు బ్లూ టీం వాళ్ళు గ్రీన్ టీంలోంచి శ్రీజాని నామినేట్ చేస్తారు.
నెక్స్ట్ బజర్ మోగిన తర్వాత మళ్ళీ కెప్టెన్ డైస్ వేస్తాడు. డైస్ వేసిన తర్వాత వచ్చే నెంబర్తో ఎల్లో టీమ్ని మూవ్ చేయమంటాడు. ఎల్లో టీము మూవ్ చేసిన తర్వాత డైరెక్ట్గా నామినేట్ అని వస్తుంది. అప్పుడు ఎల్లో టీము వాళ్ళు రెడ్ టీంలో నుంచి హరిత హరీష్ గారిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ బజర్ మోగిన తర్వాత కెప్టెన్ డైస్ వేస్తాడు. డైస్ వేసిన తర్వాత వచ్చిన నెంబర్తో గ్రీన్ టీమ్ని మూవ్ చేయమంటాడు. గ్రీన్ టీమ్ మూవ్ చేస్తే నామినేట్ అని వస్తుంది. గ్రీన్ టీమ్ ఇప్పుడు బ్లూ టీం నుంచి దివ్యాని నామినేట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్ డీటెయిల్స్. ఈ వారం మొత్తం 6 నామినేషన్లు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. ఈ వారం నామినేషన్లో మొత్తం 6 ఉంటే అందులో 3 కామనర్స్, 3 సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ వారం ఎవరెవరు నామినేట్లో ఉన్నారంటే హరిత హరీష్, గీతూ చౌదరి, దివ్య అండ్ సంజన, శ్రీజ అండ్ ఫ్లోరా సైని ఇలా 6 ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ 4th వీక్ యొక్క నామినేషను. మీ అభిప్రాయం ప్రకారం ఈ 4th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. నా అభిప్రాయం ప్రకారం అయితే శ్రీజ అండ్ ఫ్లోరా సైని వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అయిపోతారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.